అందరికీ నమస్కారం. చతుర్థః పాఠః. ఈరోజు మనం సంస్కృతం నేర్చుకుందాం. క వర్గం గురించి తెలుసుకుందాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మొదలు పెడదామా? స్క్రీన్ మీద కనపడుతున్న ఈ అక్షరం ఏంటి? క. ఎలా పలకాలి? క క. ఎలా రాయాలో చూద్దాం. ముందుగా ఇది మనము పెన్ కలర్ మారుద్దాం. తర్వాత ఇక్కడ నేను ఇంచుమించుగా గీతల్ని కలుపుతున్నాను. మీరు వీటి యొక్క ప్రింట్అవుట్ తీసుకొని అభ్యసించండి. ఈ అక్షరం ఏమవుతుంది? క. కాతో కమలం, తెలుగులోను సంస్కృతంలోను కమలం అని వస్తుంది. నాతో పాటు పలకండి. క కమలం, క కమలం, క కమలం. తరువాతి అక్షరం ఖ. ఒత్తి పట్టి పలకాలి. ఇంతకుముందు అక్షరం వచ్చేసి క, ఈ అక్షరం వచ్చేసి ఖ. ఇలా ఖ ఖ. ఎలా రాయాలో చూద్దాం. ఇలా తర్వాత ఇలా తర్వాత ఇలా ఇలా. ఈ అక్షరం ఏమవుతుంది? ఖ అవుతుంది. ఖతో ఖడ్గః. నాతో పాటు పలకండి. ఖ ఖడ్గః, ఖ ఖడ్గః, ఖ ఖడ్గః. ఖడ్గః అంటే ఖడ్గం, యుద్ధానికి ఉపయోగించే కత్తి, రాజులు ఉపయోగించే కత్తి. మరి ఈ అక్షరం ఏంటి? గ గ గ. ఎలా రాయాలో చూద్దాం. ఇలా ఇలా గాతో గదా,
గ గదా గ గదా గ గదా. గదా అనేది పూర్వకాలంలో ఉపయోగించే ఆయుధం, యుద్ధానికి ఉపయోగించే ఆయుధం. మరి అక్షరం ఏంటి? ఘ. ఒత్తి పట్టి పలకాలి. ఇంతకు ముందు వచ్చేసి గ, ఈ అక్షరం వచ్చేసి ఘ. ఘ ఘ. ఎలా రాయాలో చూద్దాం. తర్వాత ఇలా ఘతో ఘటః. ఘటః అంటే కుండ అని అర్థం వస్తుంది. సంస్కృతంలో కుండను ఘటః అని అంటారు. నాతో పాటు పలకండి. ఘ ఘటః. ఘ ఘటః. ఘ ఘటః. మరి అక్షరం ఏంటి? గంగాలో ఆ శబ్దం ఇది. గంగా ఆ శబ్దం ఇది. ఎలా రాయాలో చూద్దాం. ఇలా తర్వాత ఎలా పలకాలి ఈ అక్షరాన్ని? గంగా. ఈ శబ్దం ఈ అక్షరంలో ఉంటుంది. గంగా గంగా. ఇలా. ఈ అభ్యాసం మొదలుపెట్టే ముందు ఇంతకు ముందు ఏం నేర్చుకున్నామో ఒకసారి పునః పరిశీలిద్దాం. మనం ఏం నేర్చుకున్నాము? కా వర్గం. క ఖ గ ఘ క కమలం. ఖ ఖడ్గః. గ గదా. ఘ ఘటః. గంగా. ఇది. ఇప్పుడు అభ్యాసం మొదలు పెడదామా? క ఖ గ ఘ. ఇది వర్తులేన నిర్దిశత, అంటే వృత్తంతో గుర్తించండి అని అర్థం. ఈ అక్షరాలను వృత్తంతో, వృత్తాకారంతో గుర్తించండి. మొదలు పెడదాం. క. ఈ అక్షరం ఎక్కడుంది? ఇక్కడుంది. ఇక్కడ ఒక వృత్తాకారం ఇద్దాం. ఖ ఎక్కడుంది? ఈ చివరిన ఉంది. ఆ తరువాతి అక్షరం ఏంటి? గ. గ ఇక్కడుంది. మరి ఆ తరువాతి అక్షరం ఏంటి? ఘ. ఆ తరువాతి అక్షరం
మ్. ఇక్కడున్నది. పాఠం సమాప్తం. ధన్యవాదः.